చాణక్య స్ట్రాటజీస్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ చూస్తే తమిళనాడులో వచ్చేటప్పటికి డిఎంకే కూటమి 145 నుంచి 160 స్థానాలు గెలుచుకుంటుందని, 50 నుండి 65 స్థానాలకి ఏఐఏడిఎంకే పరిమితం అవుతుందని, టీవీకే 13 నుంచి 18 స్థానాలు గెలుచుకుంటుందని అంచనా వేశారు. ఇతరులు 5 నుండి 8 అన్నటువంటిది. అదే సందర్భంలో ఓట్ షేర్ పరంగా చూస్తే 42 నుంచి 46% డిఎంకే కూటమి, ఏఐఏడిఎంకే కూటమి 36 నుంచి 40, టీవీకే 12 నుంచి 16, ఇతరులు 4 నుంచి 6% అన్నది అంచనా వేశారు. మరొకవైపున వెస్ట్ బెంగాల్ చూస్తే 150 నుంచి 160 స్థానాలతో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ 130 నుంచి 140 స్థానాలు, కాంగ్రెస్ 2 నుంచి 4 స్థానాలు, ఇతరులు 4 నుంచి 6 స్థానాలు గెలుచుకుంటారని అంచనా వేశారు. బీజేపీ 43 నుంచి 45%, తృణమూల్ కాంగ్రెస్ 40 నుంచి 43%, కాంగ్రెస్ 3 నుంచి 6%, ఇతరులు 8 నుంచి 10% వస్తాయి అన్నటువంటిది ఓట్లు అంచనా. కేరళకు వచ్చేటప్పటికి ఎల్డీఎఫ్ 58 నుంచి 64 స్థానాలతో ఓడిపోబోతోందని, యూడీఎఫ్ 72 నుంచి 80 స్థానాలు గెలుచుకుంటుందని, ఎన్డీఏ 1 నుంచి 3 స్థానాలు గెలుచుకుంటుందని, ఇతరులు 2 నుంచి 4 స్థానాలు గెలుచుకుంటారని అంచనా వేశారు. అదే సందర్భంలో ఓట్ షేర్ ఎల్డీఎఫ్ 38 నుంచి 43, యూడీఎఫ్ 44 నుంచి 46, ఎన్డీఏ 8 నుంచి 10%, ఇతరులు 3 నుంచి 4% అంచనా వేశారు. లేకపోతే పాండిచ్చేరి వచ్చేటప్పటికి ఎన్డీఏ 17 నుంచి 20 స్థానాలు, ఎస్పీఏ 9 నుంచి 13, టీవీకే 0 నుంచి 1 గెలుచుకుంటుందని అంచనా వేశారు. ఓట్ షేర్ 44 నుంచి 47% ఎన్డీఏ, 38 నుంచి 42% ఎస్పీఏ, 6 నుంచి 7% టీవీకే, ఇతరులు 1 నుంచి 2% అన్నది. లేకపోతే అస్సాం వచ్చేటప్పటికి ఎన్డీఏ 88 నుంచి 98%, 88 నుంచి 98 సీట్లు, 48 నుంచి 50% ఓట్లు. అదే సందర్భంలో ఏఎస్ఎం వచ్చేటప్పటికి 22 నుంచి 32, అంటే కాంగ్రెస్ పార్టీతో పాటు కూటమి అనమాట, 38 నుంచి 45% ఓట్లు గెలుచుకుంటుందని, ఇతరులు 3 నుంచి 5 స్థానాలు, 8 నుంచి 10% ఓట్లు గెలుచుకుంటారన్నటువంటిది అంచనా వేశారు.